రోలింగ్ ఆఫ్ ది హెడ్, హెడ్ ని అటు ఇటు ఇటు అటు అలా రోల్ చేస్తూ ఉంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి, రోలింగ్ ఆఫ్ ది హెడ్ అని కండిషన్ ఎవరిలోనున్నా కానీ వాళ్ళలోని ఆ బ్రెయిన్ డిజార్డర్స్ ఖచ్చితంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ హైడ్రోకెఫాలస్ గురించి ఎప్పుడైతే చెప్తున్నారో, ఇంటర్నల్ హైడ్రోకెఫాలస్, దానికి రిలేటెడ్ గా ఈ లక్షణాలు మనకి ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో, ఏ పేషెంట్ అయినా కానీ ఈ లక్షణాలతో, ఒకవేళ బ్రెయిన్ బాగానే ఉంది, సిటీ ఎంఆర్ఐలో బాగానే ఉంది, పేషెంట్ ఇంకా బ్రెయిన్ కంప్లైంట్స్ ఏమీ డెవలప్ అవ్వలేదు, బట్ స్టిల్ these symptoms are the phenomenal state of the internal undergoing ఆ బ్రెయిన్ డ్యామేజ్ కి ఫెనామినల్ సిమ్టమ్స్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మనం మెట్రమెడికల్ చదివేటప్పుడు ఆ రెమెడీ యొక్క ఆ జోనర్ ఏదైతే ఉందో ఆ జోనర్ మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు ఈ వచ్చే మనకు సిమ్టమ్స్ తో వచ్చే పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ సిమ్టమ్స్ ఏ జోనర్ లో ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి, ఇవి ఎక్కువగా నర్వస్ సిస్టమ్ కి సంబంధించిన డిజార్డర్సా, లేదా మెలగ్నెట్ కి సంబంధించినవా, లేదా ట్యూబర్క్యులర్ సంబంధించినవా, అలాగ మనం, లేదా హెమరేజిక్ టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయా, అలా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అనలైటికల్ గా అనాలిసిస్ చేసుకుంటూ అప్పుడు ఖచ్చితంగా మనకి వాళ్ళ లోపల జరిగే డిసీజ్ ప్రాసెస్ మనకి బాగా అర్థం అవుతూ ఉంటుంది అనమాట. సో రోలింగ్ ఆఫ్ ది హెడ్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ హెడేక్స్. ఫ్రీక్వెంట్ హెడేక్స్ చూసుకోండి. ఈ ఫ్రీక్వెంట్ హెడేక్స్ అన్నవి మనకి ఆ ఇంటర్నల్ గా ఉన్న బ్రెయిన్ కంప్లైంట్స్ వల్ల కూడా రావచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. సెన్సిటివ్నెస్ టు ది జార్. జార్ కి చాలా సెన్సిటివ్ గా ఉంటారు. కెనాట్ బి టచ్డ్ ఆర్ ట్యాప్డ్ అలాంగ్ ది స్పైనల్ కార్డ్ వితౌట్ హెడేక్. సో ఆ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ముట్టుకొనివ్వడు, ట్యాప్ చేయనివ్వడు. ఒకవేళ ముట్టుకున్నా ట్యాప్ చేసినా గానీ వాడు ఖచ్చితంగా తలనొప్పి అనేది మస్ట్ అండ్ షుడ్ గా వస్తుంది. అండ్ ఆల్వేస్ సారీ ఫర్ ది డిలే. సో మనం సినా చదువుతున్నాము. సినాలో ఆ చైల్డ్ గురించే, మాక్సిమం చైల్డ్ గురించే చదువుతున్నాము. అందులో ఆ, ఒక్కసారి మళ్ళా నేను రిపీట్ చేస్తాను. ఇన్ సమ్ కేసెస్ ఆఫ్ internal hydrocephalus, not with enlarged skull, but with increase of the fluid in the ventricles and the central canal of spinal cord, the patients take on SENA symptoms అన్నమాట. సో ఇంటర్నల్ హైడ్రోకెఫాలస్ ఫామ్ అయినప్పుడు లోపల స్కల్ ఎన్లార్జ్ అవ్వకుండా ఫ్లూయిడ్ మాత్రం ఎన్లార్జ్ అయ్యి పెరిగి ఆ లోపల ప్రెషర్ అది పెరిగినప్పుడు పేషెంట్స్ కి అప్పుడు సెనా సిమ్టమ్స్ వస్తాయని మనకి చెప్తూ ఉన్నారు. అవి ఏంటంటే రోలింగ్ ఆఫ్ ద హెడ్, frequent headaches, sensitiveness to the jar, cannot be touched or tapped along the spinal cord without headache, always works in the sun, the head is hot and the feet are cold in the sun అన్నారు. సో అంటే రోలింగ్ ఆఫ్ ది హెడ్ ఉంటుంది, హెడేక్స్ ఎక్కువగా ఉంటాయి, జార్కి సెన్సిటివ్ గా ఉంటారు, టచ్ టచ్ చేయకూడదు వాళ్ళని. దట్టు ఈ స్పైనల్ కార్డ్ లో కనుక మనం ట్యాప్ చేసామంటే వాళ్ళకి హెడేక్ వచ్చేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ దట్, హెడేక్స్ అన్ని కూడా ఆల్వేస్ వర్స్ ఇన్ ద సన్. సన్ లోకి వెళ్తే చాలు హెడేక్ వచ్చేస్తుంది. ది హెడ్ ఈజ్ హాట్, హెడ్ హాట్ గా ఉండి ఫీట్ అన్ని కోల్డ్ గా ఉంటాయి సన్ లోకి వెళ్తే కనుక. సో నెక్స్ట్, సినా విల్ క్యూర్ సమ్ ఆఫ్ దీస్ కేసెస్. సినా క్యూర్ చేస్తుంది ఇలాంటి కేసెస్ అని చెప్తున్నారు. దే కెనాట్ స్టాండ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. వాళ్ళు ఏ డిస్టర్బెన్స్ ని కూడా విత్ స్టాండ్ అవ్వలేరు అనమాట. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ కన్వల్షన్. ఏ మాత్రం డిస్టర్బ్ అయినా కానీ వీళ్ళకి కన్వల్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. దే కెనాట్ బి పనిష్డ్ బికాస్ దే గోయింగ్ టు కన్వల్షన్స్. వాళ్ళని ఏమాత్రం పనిష్ చేసినా కానీ వాళ్ళకి కన్వల్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మనకి ఇలాగా పనిష్ చేస్తే కన్వల్షన్స్ వచ్చే రెమెడీస్ కొన్ని ఉన్నాయి, అందులో ఇగ్నీషియా కూడా ఒకటి. సో ఎక్కడ కూడా పనిష్ చేస్తే చాలు కన్వల్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇఫ్ ది iter a tertio at quartum ventriculum is closed, they will be incurable. The internal pressure will go on and they will die from it
అని చెప్తున్నారు. సో ఆ ఇంటర్నల్ గా అక్కడ అవుట్లెట్ అన్నది లేకుండా క్లోజ్ కనుక అయిపోతే బ్రెయిన్ లోని ఆ పేషెంట్ ఇన్క్యూరబుల్ గా అయిపోతారు, ఆ ఇంటర్నల్ ప్రెషర్ పెరిగిపోయి దాని వల్లనే చనిపోతారా అని చెప్తున్నారు. సచ్ కంజెనిటల్ స్టేట్స్ ఆర్ ఇన్క్యూరబుల్. ఆ కంజెనిటల్ స్టేట్స్ మాత్రం ఇన్క్యూరబుల్ అని మనకి చెప్తూ ఉన్నారు అనమాట. మా గురువు గారు ఎప్పుడు ఆర్గనాన్ లో ఫస్ట్ ఎఫారిజం గురించి ఆ, చెప్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ఫస్ట్ ఎఫారిజం ఎవరైనా చెప్పండి. ఫస్ట్ ఎఫారిజం ఎవరైనా చెప్పండి. అంటే అందరూ మర్చిపోయారా ఏంటి? సార్ నేనే సార్ చెప్తాను సార్. హలో. చెప్పు The చెప్పు. physician's high and only mission is to restore the sick to health, to cure, as it is termed. సో ది ఫిజిషియన్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఈస్ టు రిస్టోర్ ది Sick, సిక్ restore టు the హెల్త్. sick. రీస్టోర్ అని చెప్పారనమాట. అప్పుడు మాకు చెప్పారు. అక్కడ రీస్టోర్ అని ఎందుకు చెప్పారు హ్యాన్మెన్ గారు? ఫస్ట్ ఎఫారిజం లోనే రీస్టోర్ అని ఎందుకు చెప్పారు అంటే, అంటే ప్రీవియస్ స్టేట్ ఆఫ్ హెల్త్ నుంచి ఆ ప్రీవియస్ స్టేట్ ఆఫ్ హెల్త్ కి, అంటే సిక్ స్టేట్ నుంచి ప్రీవియస్ స్టేట్ ఆఫ్ హెల్త్ కి మాత్రమే మనం తీసుకొని వెళ్ళగలం మాక్సిమం. అంతేగాని కంజెనిటల్ స్టేట్స్, కంజెనిటల్ గా వచ్చిన కాంప్లికేషన్స్ కి తగ్గించడం కష్టం అని చెప్పేవాళ్ళు అనమాట. సో అందుకే హ్యాన్మెన్ గారు మనకి ఫస్ట్ ఎఫారిజం లో రీస్టోర్ అని చెప్పడానికి మెయిన్ కారణం అదే అని చెప్పారనమాట. అంటే కంజెనిటల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ కంజెనిటల్ కండిషన్స్ ని మనం క్యూర్ చేయడం అన్నది ఆ హోమియోపతిక్ రెమెడీస్ తో కుదరదు అని చెప్పారు. సో ఆయన ఆర్గనాన్ని ప్రతి వర్డ్, ధీ నుంచి, ఏ నుంచి, యాన్ నుంచి ప్రతి వర్డ్ కి కూడా భాష్యం చెప్పేవాళ్ళు అనమాట, మీనింగ్ చెప్పేవాళ్ళు. ఆయన ఆర్గనాన్ టెక్స్ట్ బుక్ కనుక చూస్తే ఆశ్చర్యం వేసేది. మొత్తం ప్రతి వర్డ్ కి కూడా, అంటే టీకా తాత్పర్యం అంటారు చూసారా, పద్యాలకి టీకా తాత్పర్యంతో సహా అంటారు. అంటే ఒక పద్యం మనం చదివిన తర్వాత దానికి మొత్తం ఎక్స్ప్లెనేషన్, తాత్పర్యం అంటే దాని మీనింగ్ మొత్తం రాస్తారు. అలాగా ఆర్గనాన్ బుక్ ఫస్ట్ ఎఫార్జం నుంచి లాస్ట్ ఎఫార్జం వరకు ఆయన అయితే కొన్ని వందల సార్లు చదివారని అందరూ చెప్పేవాళ్ళు అనమాట. కొన్ని వందల సార్లు ఆర్గనాన్ టెక్స్ట్ బుక్ చదివేవాళ్ళని చెప్పారు. సో అంతేకాదు, ఆర్గనాన్ ఆ, ఆర్గనాన్ ఎక్స్ప్లెనేషన్, వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెనేషన్ క్లాసుల్లోని చాలా సందర్భాల్లో ఆర్గనాన్ని చాలా సార్లు ఆ, ఆర్గనాన్ స్టూడెంట్స్ కి మొత్తం టోటల్ ఆర్గనాన్ని చెప్పారు అని చెప్పేవాళ్ళు అనమాట. సో అందులోనే టు రీస్టోర్ ద సిక్ టు హెల్త్ అన్నది, రీస్టోర్ అంటే ప్రీవియస్ స్టేట్ ఆఫ్ హెల్త్ నుంచి హెల్త్ కి మాత్రమే మనం తీసుకొని రాగలమని మనకి ఆ, చెప్పారనమాట. సో మనకే డౌట్లు వస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ కంజెనిటల్ గా వచ్చింది కదా, దీన్ని మనం తగ్గించగలమా తగ్గించలేమా అని మనకి డౌట్లు వస్తుంటాయి. దానికి మనకి ఆర్గనాన్ లో కూడా మనకి ఆన్సర్లు దొరుకుతాయి. నాట్ ఓన్లీ దట్, ఇండిస్పోజిషన్ అలాంటి ఎక్సైటింగ్ కాజు, ఇండిస్పోజిషన్, ఫండమెంటల్ కాజు, ఇవన్నీ కూడా ఆ డిసీజ్డ్ స్టేట్ ని మనం ఎంతవరకు చేయగలం, మనం చూడాల్సింది ఏంటి దానిలో అన్న దానికి ఆర్గనాన్ లో మనకి చాలా చాలా ఆన్సర్లు మనకి ఆర్గనాన్ అండ్ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ లో దొరుకుతూ ఉంటాయి. దానికి మీకు ఒక కేసు ఎగ్జాంపుల్ అంతకుముందు చెప్పాను, బట్ అయినా సరే స్టిల్ మళ్ళీ ఒకసారి చెప్తాను. మా గురుగారు చేసిన కేసే ఇది, నేను చేసిన కేసు కాదు. ఆ ఒక యంగ్ లేడీ మేడ మీదకి వెళ్ళి వాళ్ళ ఊర్లో, పొన్నూరులోనే ఒక ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ అమ్మాయి ఒక రోజు మేడ మీదకి వెళ్ళిందంట. మేడ మీదకి వెళ్ళి ఆ రోజు సంథింగ్ పౌర్ణమో ఏదో సంథింగ్, ఆ మేడ మీదకి వెళ్ళి సడన్ గా ఫెయింట్ అయిపోయిందంట. ఫెయింట్ అయిపోతే నలుగురు ఐదుగురు డాక్టర్లు వచ్చారు. వచ్చి చూసి వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి అప్పటికి కూడా ఆ అమ్మాయి కాన్షియస్ లోకి రాలేదంట. ఏం జరుగుతుంది ఏంటో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారంట.
అప్పుడు సార్ని పిలిచారట. పిలిచిన తర్వాత ఆయన వెళ్ళి చూసి ఆ అమ్మాయిని ఆ కి ఉన్న జడలో ఉన్న పువ్వులు, అవి ఏ పువ్వులో తెలియదు, ఆ పువ్వులు తీసి బాగా దూరంగా ఒక 200 మీటర్స్ దూరంగా ఆ పువ్వుల్ని పారేమని చెప్పారంట. ఆ పువ్వులు తీసిన వెంటనే, బయటికి తీసుకెళ్ళిపోయిన వెంటనే ఆ అమ్మాయి కాన్షియస్ లోకి వచ్చిందని చెప్పారనమాట. అంటే అక్కడ చూడండి, అంటే ఆర్గనాన్ లో చెప్పిన మనకి ఆ ఇండిస్పోజిషన్ ఏదైతే ఉందో, స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఫ్లవర్స్ వలన ఫెయింట్ అయిపోతారని మనకి చెప్తారు ఆర్గనాన్ లో. సో దాన్ని అక్కడ ఆ పర్టికులర్ కేసులో అలాగే అప్లై చేశారనమాట. అదే మనం అయితే ఏ మందు వేయాలి, ఏ రెమెడీ వేయాలి, ఏం జరిగింది, దాని ఇదేంటిది అని మనం ఆలోచించుకుంటూ మందులు వేసుకుంటూ కూర్చుంటాం జనరల్ గా అయితే. బట్ కానీ ఆర్గనాన్ కానీ, మెట్రమెడికన్ కానీ, మళ్ళా థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ కానీ అంత బాగా అర్థం చేసుకున్న వాళ్ళే అలాంటి మ్యాజికల్ క్యూర్స్ చేయగలుగుతారు అనమాట. సో అంటే ఇది ఎందుకు చెప్పానంటే, సో మనం కూడా చాలా సందర్భాల్లో మనకు కూడా ఇలాంటి కండిషన్స్ మనకి వస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్ ని మనం ఖచ్చితంగా మనం ఆ యాంగిల్లో మనం ఆలోచించినప్పుడు మాత్రమే మనం ట్రీట్ చేయగలుగుతాం అనమాట. సో దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. అందుకే ఆర్గనాన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తారు. ఆర్గనాన్ కానీ, థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ కానీ, అలా అన్నమాట. సో కంజెనిటల్ స్టేట్స్, ఇక్కడ వచ్చిన మన కంజెనిటల్ స్టేట్స్ ఆర్ ఇన్క్యూరబుల్ అన్నదానికి మా గురువు గారు చెప్పింది టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ అని అన్నారు, కానీ టు గివ్ ద హెల్త్ అని డైరెక్ట్ గా మనకి చెప్పలేదు. సో ఆ కంజెనిటల్ స్టేట్స్ ని మనం మన ట్రీట్మెంట్ తో తగ్గించడం అన్నది జరగదు అని మనకి అర్థం అవుతుంది దాన్ని బట్టి అని చెప్పారు అన్నమాట. నెక్స్ట్, డల్ హెడేక్. సో అక్కడ ఆ లోపల ఎప్పుడైతే అది క్లోజ్ అయిపోద్దో ఆ వెంట్రికులం అదిని, ఆ అప్పుడు ఇంకా ఇన్క్యూరబుల్ స్టేట్ లోకి వెళ్ళిపోయి ఆ చైల్డ్ చనిపోతారు అనమాట. ఇంటర్నల్ ప్రెజర్ పెరిగిపోయి పెరిగిపోయి. సో నెక్స్ట్, డల్ హెడేక్ విత్ సెన్సిటివ్నెస్ ఆఫ్ ది ఐస్. ఆ హెడేక్ డల్ గా ఉండి ఐస్ సెన్సిటివ్ గా ఉంటాయి. హెడేక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎపిలెప్టిక్ అటాక్స్ అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియన్స్ అన్నారు. ఇది మళ్ళీ చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి రెపటరీ తీయండి ఎవరైనా, హెడేక్ ఎపిలెప్టిక్ అటాక్ ఆఫ్టర్ లేదా కన్వల్షన్స్ ఆఫ్టర్ అని కానీ రూబ్రిక్ ఉంటుంది చూడండి. ఎపిలెప్టిక్ అటాక్, ఎపిలెప్సీ ఆఫ్టర్ అనే ఉంటుంది నాకు గుర్తుంది. ఒకసారి ఒకసారి ఆ రూబ్రిక్ తీయండి, తీసి అందులో సీనా ఉందా లేదో ఒకసారి చూడండి. ఎస్ సార్, చిన్న ఉంది సార్. ఒకసారి అందులో తక్కువ రెమెడీస్ ఉంటాయి నాకు గుర్తుంది, ఒకసారి చెప్పండి. కాస్టికం సిన్నా అండ్ కుప్రం. మీరు తీసిన రూబ్రిక్ చెప్పండి. పేజ్ నెంబర్ 139 సార్. హెడ్ పెయిన్, ఎపిలెప్టిక్ అటాక్స్ ఆఫ్టర్. ఓకే, చెప్పండి రెమెడీస్ అన్ని చెప్పండి సార్. కాస్టికం, సినా అండ్ కుప్రమెట్ సార్. 3 ఉన్నాయా? ఎస్ సార్, 3 ఉన్నాయి సార్. సో 3 రెమెడీస్ ఉన్నాయి. సో హెడేక్ ఆఫ్టర్ ఎపిలెప్సీ మీరు చదివారు, బిఫోర్ ఉందా? బిఫోర్ లేదు సార్. ఓకే సరే, డన్. సో మనకు కావాలంటే మన రెపర్టరీలోని మనం ఈ రూబ్రిక్ రాసుకోవచ్చు. హెడేక్ బిఫోర్ ఎపిలెప్టిక్ అటాక్స్ అని రాసుకొని మనం సినా రెమెడీని అయితే అందులో మనం మన రెపర్టరీలోని యాడ్ చేసుకోవచ్చు, ఆ కెంట్ రెపర్టరీలోనే. సో హెడేక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎపిలెప్టిక్ అటాక్స్ అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియన్స్ అన్నారు. సో ఇంటర్మీడియట్ ఫీవర్స్, ఇంటర్మీడియట్స్ తర్వాత కూడా హెడేక్స్ వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, బిఫోర్ అండ్ డ్యూరింగ్ ది హెడేక్ సెన్సిటివ్నెస్ ఆఫ్ ది స్కల్ అన్నారు. హెడేక్ వచ్చేటప్పుడు, హెడేక్ బిఫోర్ కూడా హెడ్ మొత్తం కూడా, స్కల్ అంతా కూడా సెన్సిటివ్ గా అయిపోతూ ఉంటుంది. సినా చిల్డ్రన్ కెనాట్ హ్యావ్ ది హెయిర్ కోమ్డ్ అండ్ ద సినా ఉమెన్ మస్ట్ హ్యావ్ హెయిర్ డౌన్ ఇన్ ద హెడ్ అండ్ నెర్వ్ కంప్లైంట్స్ అన్నారు. చూడండి, ఇది కూడా మనం ఈ రూబ్రిక్, ఈ సిమ్టమ్ ని మనం చాలా సింపుల్ గా చదవడానికి, సింపుల్ గా చదివి గుర్తుపెట్టుకుంటే సరిపోదు. దాని వెనకాల ఖచ్చితంగా మన బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట.
చిన్న చిల్డ్రన్ అస్సలు హెయిర్ కూమింగ్ అన్నది ఒప్పుకోరు. సో ఈ రూబ్రిక్ ఉందా? నాకు పేషెంట్ ఉన్నది ఒక పాప, జూనైల్ డయాబెటిక్. జూనైల్ డయాబెటిక్ ఆ అమ్మాయికి ఇది చాలా స్ట్రాంగ్ సిమ్టమ్ అన్నమాట. ఒకసారి ఈ రూబ్రిక్ ని చూడండి. సినా చిల్డ్రన్ కెనాట్ హ్యావ్ ద హెయిర్ కూంబుడ్. అస్సలు హెయిర్ ని దువ్వడానికి ఇష్టపడరు. అదే సినా ఉమెన్ అయితే హెయిర్ ఎప్పుడూ కూడా మొత్తం డౌన్ చేసుకొని ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకు తెలుసు ఆడపిల్లలందరూ కూడా, లేడీస్ అందరూ కూడా జుట్లు మొత్తం కూడా లూజ్ హెయిర్ ఉంచుకోవడానికే ఇష్టపడుతూ ఉన్నారు. కానీ చూడండి దీని వెనకాల ఎంత అర్థం ఉందో. సో ఇలా లూజ్ హెయిర్ కనుక ఉంచుకుంటే ఖచ్చితంగా వాళ్ళలోని బ్రెయిన్ కంప్లైంట్స్ కూడా వస్తాయని దాని అర్థం అన్నమాట. సో చూసుకోండి. సో ఎప్పుడైతే ఆ హెయిర్ ని వాళ్ళు టై చేసుకొని లేదా బ్రైడ్ చేసుకొని ఉండలేకపోతూ ఉన్నారో వాళ్ళలోని ఖచ్చితంగా నర్వస్ డిజార్డర్స్, ఆ బ్రెయిన్ కంప్లైంట్స్ వాళ్ళ ఇంటర్నల్ గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ రెమెడీ యొక్క స్పీర్ ఆఫ్ యాక్షన్ దాన్ని బట్టి కూడా. సో అస్సలు భరించలేరు హెయిర్ ని దువ్వడం కానీ, అస్సలు భరించలేరు ఆ పిల్లలైతే గనక. అదే లేడీస్ అయితే అలా హెయిర్ ని వదిలేసుకునే ఉంచుకుంటారు అనమాట. దేర్ ఈస్ కోల్డ్నెస్ ఆఫ్ ది ఎక్స్ట్రిమిటీస్ అండ్ ఆల్సో సమ్ ఇచ్చింగ్ ఆఫ్ ద స్కిన్ బట్ ద హెడ్ సిమ్టమ్స్ ఆర్ ప్రామినెంట్ అన్నారు. సో ఎక్స్ట్రిమిటీస్ అన్ని కోల్డ్ గా ఉంటాయి, కొన్నిసార్లు స్కిన్ ఇచ్చింగ్ లోను కూడా కూడా ఉండొచ్చు. బట్ కానీ హెడ్ సిమ్టమ్స్ అన్నిటికన్నా ప్రెడామినెంట్ సిమ్టమ్స్ ఇన్ సినా అని మనకు చెప్తూ ఉన్నారు. ఫ్రమ్ స్లైట్ డిస్టర్బెన్స్ ఆఫ్ ది మైండ్ హీ కెనాట్ డైజెస్ట్ అండ్ హీ హ్యాస్ డయేరియా అన్నారు. సో చిన్న మైండ్ డిస్టర్బ్ అయినా కానీ వాడికి డైజెస్ట్ చేసుకోలేడు, డైజెషన్ అనేది జరగదు, డయేరియా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇది కూడా మళ్ళా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా వాడికి ఏ డిస్టర్బెన్స్ అయినా కానీ, ఏమాత్రం ఆలోచించినా ఏమాత్రం ఇచ్చేసినా కానీ వాడికి మోషన్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ది కంప్లైంట్స్ ఆర్ అగ్రవేటెడ్ ఇన్ సమ్మర్. ఇన్ జనరల్ గా సమ్మర్ అగ్రవేషన్ ఉంటుంది అనమాట. ది హీట్ ఎఫెక్ట్స్ ది బ్రెయిన్, arrests his functions, and on comes diarrhea with green slimy stools or white stools and the child vomits. సో మనకి ఎథూజో సైనాపియంలో కూడా చెప్తారు అక్కడ సమ్మర్ డయేరియా. సో సమ్మర్ లోని ఎక్కువగా ఇన్ జనరల్ గా కూడా సమ్మర్ లో డయేరియాస్ ఎక్కువగా ఉంటాయి, ఎస్పెషల్లీ పిల్లల్లోనైతే ఇంకా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సమ్మర్ లోని డయేరియాస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే సమ్మర్ లో కంప్లైంట్స్ అగ్రివేట్ అవుతాయి. ఈ వేడికి బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయి దాని ఫంక్షన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయి తర్వాత డయేరియా స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ డయేరియా గ్రీన్ స్లైమీ స్టూల్స్ లేదా వైట్ స్టూల్స్ వస్తాయి. ఆ పిల్లోడు ఫుల్ గా వమిట్ చేసేసుకుంటూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్, ఇట్ ఈస్ ప్రీఎమినెంట్లీ బ్రెయిన్ ఇన్ సినా. ది ఆర్డర్స్ ఆర్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ సో స్టమక్ సిమ్టమ్స్ డెవలప్ అండ్ వార్మ్స్ హ్యాచ్ అవుట్ అన్నారు. సో ఇట్ ఈస్ ప్రీఎమినెంట్లీ ఆ బ్రెయిన్ రెమెడీ అన్నమాట. ఆ బ్రెయిన్ అనేది ముందుగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఎంత మనం మా గురువు గారు చెప్పారని చెప్పాను మీకు ఆల్రెడీ. సో వార్మ్ టెండెన్సీ ఎవరిలోనే ఉన్నా కానీ వాళ్ళలోని ఆ నర్వస్ సిస్టమ్, నర్వస్ డిజార్డర్స్ ఇంటర్నల్ గా ఉన్నట్టు అని ఆయన చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, నర్వస్ డిజార్డర్స్ ఉన్నాయండి, వార్మ్స్ ఉన్నాయండి, నర్వస్ డిజార్డర్స్ ఉన్నాయి వాళ్ళలోని అని చెప్పేవాళ్ళు. అది ఎందుకు అన్నది అర్థమయ్యేది కాదు. కానీ ఇక్కడ మనకి దాని యొక్క మీనింగ్ ని చాలా అద్భుతంగా మనకి చెప్తున్నారు, చూసుకోండి. సో వార్మ్స్ ఎవరిలోనే ఉన్నా కానీ వాళ్ళలోని నర్వస్ డిజార్డర్స్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ది ఆర్డర్స్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ప్రీఎమినెంట్లీ బ్రెయిన్ ఇన్ సినా. ది ఆర్డర్స్ ఆర్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ సో స్టమక్ సిమ్టమ్స్ డెవలప్ అండ్ వార్మ్స్ హ్యాచ్ అవుట్ అన్నారు. సో ఆర్డర్స్ బ్రెయిన్ నుంచి స్టమక్ కి వెళ్ళవు, ఆ స్టమక్ సిమ్టమ్స్ డెవలప్ అయిపోతాయి, వార్మ్స్ మొత్తం హ్యాచ్ అవుట్ అయిపోతాయి, వార్మ్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇఫ్ హీఈస్ క్యూర్డ్ విత్ ఇఫ్ హీఈస్ క్యూర్డ్ ది హెల్దీ గ్యాస్ట్రిక్ జ్యూస్ విల్ చేజ్ ద వార్మ్స్ అవుట్ ద చైల్డ్. ఇఫ్ హీఈస్ క్యూర్డ్ ది హెల్దీ గ్యాస్ట్రిక్ జ్యూస్ విల్ చేజ్ ద వార్మ్స్ అవుట్ అని చెప్తున్నారు. చాలా చాలా ఇది కూడా అద్భుతం. మనకి క్యాల్కేరీ కార్బన్ కూడా చదువుకున్నాం మనం. ఒకవేళ మనం రైట్ రెమెడీని కనుక ఇస్తే, అది కనుక క్యూర్ చేస్తే, మళ్ళా హెల్దీ గ్యాస్ట్రిక్ జ్యూస్ స్టార్ట్ అయ్యి
మొత్తం వామ్స్ అన్నిటినీ కూడా చేజ్ చేసేస్తుంది అని చెప్తున్నారు. మొత్తం వాష్ అవుట్ చేసేస్తుంది, లోపల ఉన్న దాన్ని అన్నిటినీ మొత్తం బయటికి తోసేస్తుంది అనమాట, ఫ్లష్ అవుట్ చేసేస్తుంది ఆ గ్యాస్ట్రిక్ జ్యూసే టోటల్ గాను. సో గుర్తుపెట్టుకోండి, వామ్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళ ఎవరైనా కానీ వాళ్ళలోని ఆ నర్వస్ డిజార్డర్స్ ఉన్నట్టు. నాట్ ఓన్లీ దట్, వామ్స్ కనుక ఉన్నాయంటే వాళ్ళలోని ఆ లేటెంట్ స్టేట్, సోరా లేటెంట్ స్టేట్ లో ఉన్నట్టు కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, ది చైల్డ్ టర్న్స్ హిస్ హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. హెడ్ ని అటు ఇటు ఇటు అటు ఇటు అటు మనకి చెప్తూ ఉంటారు. సో ఆ రెక్టమ్ డయేరియా ఆఫ్టర్ మెంటల్ ఎగ్జర్షన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఇక్కడ మనకు చెప్పింది కూడా అదే, సో అది కూడా మనం యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్, ది పెయిన్స్ ఆర్ సమ్ టైమ్స్ బెటర్ ఫ్రమ్ టర్నింగ్ ది హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ అంటున్నారు. సో వాడికి పెయిన్స్ కూడా ఒక్కోసారి ఆ హెడ్ ని అటు ఇటు ఇటు అటు కలపడం వల్ల కూడా పెయిన్స్ సమ్ టైమ్స్ బెటర్ అని చెప్తున్నారు. యూ విల్ సీ దిస్ ఇన్ సెన్సిటివ్ ఉమెన్ హూ మస్ట్ హ్యావ్ దేర్ హెయిర్ డౌన్ అన్నారు. సో సెన్సిటివ్ ఉమెన్ లో ఎవరైతే హెయిర్ ని బ్రెయిడ్ లేకపోయి జుట్టుని అస్సలు ముడి వేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలోని ఈ ఎస్పెషల్ గా ఈ టర్నింగ్ ద హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ వల్ల పెయిన్స్ బెటర్ అవుతాయని చెప్తున్నారు. రోలింగ్ ద హెడ్ రిలీవ్స్, నాట్ షేకింగ్ యాజ్ ఇన్ ద టెక్స్ట్, దట్ ఈస్ టూ వైలెంట్. ఇక్కడ మళ్ళా మనకి డిఫరెన్స్ చెప్తున్నారు. రోలింగ్, షేకింగ్. రోలింగ్ అంటే కొద్దిగా స్లోగా చేసేది, షేకింగ్ అంటే ఇంకా చాలా వైలెంట్ గా చేసేది. షేకింగ్ యాజ్ ఇన్ టెక్స్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ అంతకు ముందు కూడా చెప్పాను. మన కెంట్ గారు చాలా చోట్ల యాజ్ ఇన్ ద టెక్స్ట్ అని మనకి ఇక్కడ ఏదైతే చెప్పారో ఈ టెక్స్ట్ అనే బుక్ ఏంటంటే హెర్రింగ్ కండెన్స్డ్ మెట్రిమెడికా. సో హెర్రింగ్ గైడింగ్ సిమ్టమ్స్, హెర్రింగ్ కండెన్స్డ్ మెట్రిమెడికా అనమాట. సో ఆయన గురువు గారే హెర్రింగ్ గారు, కానీ హెర్రింగ్ గారిని చాలా సందర్భాల్లో ఆయన చెప్పింది రాంగ్ అనేసి మనకి కెంట్ గారు చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రెయినియా చదివితే బెరడోనా గురించి, బెరడోనా కంటిన్యూడ్ ఫీవర్స్ లో వర్క్ చేస్తుంది అని టెక్స్ట్ లో ఇచ్చారు. 100% రాంగ్ అది. అది అసలు ఎందుకు ఇచ్చారో తెలియదు, అది మాత్రం రాంగ్ అని మనకి చెప్తారు. అలానే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. సో ఇక్కడ రోలింగ్ ద హెడ్ మాత్రమే రిలీఫ్ వస్తుంది, టెక్స్ట్ లో ఇచ్చినట్టు షేకింగ్ కాదు. షేకింగ్ అన్నది చాలా టూ వైలెంట్ గా ఉంటుంది. ఎంత మైన్యూటెస్ట్ డిఫరెన్స్ కూడా ఎంత అద్భుతంగా డిఫరెన్షియేట్ చేసి మనకు చెప్తున్నారో చూడండి. సో అక్కడ టెక్స్ట్ అంటే కండెన్స్డ్ మెట్రిమెడికాలోని షేకింగ్ అని ఇచ్చారు రిలీఫ్స్, బట్ ఇక్కడ షేకింగ్ కాదు, దట్ ఈస్ రోలింగ్ మాత్రమే అని మనకి చెప్తూ ఉన్నారు. సో ఆయన గురువు గారు అయినా కానీ ఆయన్ని అస్సలు క్షమించరు అనమాట. కెంట్ అస్సలు క్షమించరు. ఎక్కడైనా ఏదైనా రాంగ్ గా ఇచ్చారు అని ఈయన తరోగా వెరిఫై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అందులో రాంగ్ ఇచ్చారని మనకి చెప్తారు, చాలా చోట్ల చెప్తారు. ఇలాగా మనకి ఈ టెక్స్ట్ బుక్ కెంట్ లెక్చర్స్ ఆఫ్ మెట్రిమెడికల్. సో మనకి చూడండి, ఆ గురువు గారిని తప్పు పట్టి ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పగలిగేంత మేధస్సుని అసలు మన ఓపిక కూడా అందదన్నమాట. మన స్టాల్వర్డ్స్ ఆఫ్ హోమియోపతి అని మనం చెప్పుకుంటాం. హెర్రింగ్ గారిని, మళ్ళా కెంట్ గారిని, బోరిక్ ని, అలా బోనింగ్ అసలుని, అలా హ్యాన్మెన్ గారిని, వీళ్ళందరినీ. సో ఈయన మాత్రం ఆ హెర్రింగ్ గారిని అవసరమైనప్పుడు కొన్ని సందర్భాల్లో అందులో రాంగ్ ఇచ్చారని చెప్పడానికి మాత్రం ఈయన ఏం సంశయించకుండా చెప్తూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్, ఐస్. ఆల్ సార్ట్స్ ఆఫ్ కలర్స్ బిఫోర్ ది ఐస్. సో రకరకాలైన రంగులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ లుక్ ఎల్లో. చూడండి, ఈ రూబ్రిక్ ఉందేమో చూడండి. ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఆ ఎల్లో టింట్ వీళ్ళకి కనిపిస్తూ ఉంటది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ సెన్సిటివ్ ఉమెన్, సెన్సిటివ్ నర్వస్ ఉమెన్ who are always worse from using the eyes and get pain in the head and eyes from sewing అన్నారు. చూడండి ఇక్కడ హెడేక్స్ సెన్సిటివ్ ఉమెన్, మళ్ళా సెన్సిటివ్ నర్వస్ ఉమెన్ వాళ్ళకి ఎప్పుడు ఐస్ ని యూజ్ చేసినా గానీ హెడేక్ వచ్చేస్తుంది. ఐస్ ని
సూయింగ్ ఏదైనా మెషిన్ కుట్టడం, అప్పటికి మెషిన్ లేవు, మామూలు సూత్తోని కనుక కుడుతూ అవి కనుక స్ట్రెయిన్ అయితే చాలు వీళ్ళకి హెడేక్ వచ్చేస్తాయి అని మనకి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని మనకి తగ్గ అనుగుణంగా కూడా ఇప్పుడున్న పరిస్థితులకు కూడా మనకు అనుగుణంగా మార్చుకోవాలి. ఎలా అంటే ఎక్కువ మొబైల్ చూసినా, ఎక్కువ టీవీ చూసినా, ఎక్కువ చదివినా, ఇవన్నీ కూడా అన్ని కండిషన్స్ లోనూ కూడా వీళ్ళకి హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ లైక్ మీరు రోటా కనుక చదివితే రోటాలో చెప్తారు, రోటాలో అని ఐ స్ట్రెయిన్ కి చాలా అద్భుతమైన రెమెడీ అని మనకు రోటా చెప్తారు. నాట్ ఓన్లీ దట్, రోటాతో పాటుగా వనస్మోడియం గురించి కూడా చెప్తారు. రోటా రెమెడీ చదివిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ అదే రోటాని మెన్షన్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ రోటా, ఇట్ ఈజ్ లైక్ రోటా ఇన్ దట్ యాజ్ రెస్పెక్ట్ సిమ్టమ్స్ ఆఫ్ ఐ స్ట్రెయిన్ అని చెప్తున్నారు. సో సిమ్టమ్స్ ఆఫ్ ఐ స్ట్రెయిన్ వచ్చేసరికల్లా రోటా ఎలా పనిచేస్తుందో అలానే ఇది కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ సో మచ్ ఇండికేటెడ్ ఇన్ యంగ్ పీపుల్ బట్ మోర్ వెన్ presbyopia in beginning in middle-aged women, and there is the effort to strain the eyes on fine work or print అని చెప్తున్నారు. మళ్ళా ఇక్కడ చెప్తున్నారు యంగ్ పీపుల్లో ఎక్కువగా ఇండికేట్ అవ్వదంట. అందుకే మనకి ఇందాక సెన్సిటివ్ ఉమెన్ అన్నారు, యంగ్ ఉమెన్ అనలేదు, లేదా యంగ్ గర్ల్స్ అనలేదు. సో ఆల్రెడీ అక్కడ ఉమెన్ అని అన్నారంటే ఆటోమేటిక్ గా యంగ్ స్టేజ్ లో కాదు అక్కడ. సో ఇట్ ఈస్ నాట్ సో మచ్ ఇండికేటెడ్ ఇన్ యంగ్ పీపుల్ బట్ మోర్ వెన్ ప్రెస్బియోపియా స్టార్ట్ అయిపోయి మిడిల్ ఏజ్డ్ ఉమెన్ లో ఆ ఏమాత్రం ఐ స్ట్రెయిన్ అయినా కానీ, ఫైన్ వర్క్ లో కానీ, ప్రింట్ లో కానీ, అలాంటప్పుడు వచ్చేసే కాంప్లికేషన్స్ కి, హెడేక్స్ కి మనకి సినా అద్భుతంగా పనిచేస్తున్నామని చెప్తూ ఉన్నాం. రబ్స్ ది ఐస్ అండ్ కెన్ దెన్ సీ మోర్ క్లియర్లీ అన్నారు. సో చూసేటప్పుడు ఒక్కసారి కళ్ళు బాగా నులుముకుంటేనే కానీ వాళ్ళకి బాగా కనిపించదు అనమాట. సో మనం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే చాలా మందికి మనందరికీ ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్సే. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఏమవుతుంది, ఇలా కళ్ళు సరి కనిపించు, వెంటనే కళ్ళు మనం ఇలా రబ్ చేసుకుంటాం. కళ్ళు రబ్ చేసుకున్న వెంటనే అప్పుడు మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళకి మార్నింగ్ లేచినప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ ఒక్కసారి బాగా క్లియర్ కనిపించాలంటే కళ్ళుని రబ్ చేసుకుంటారు. అండ్ రైజింగ్ ఫ్రమ్ ద బెడ్ బ్లాక్నెస్ బిఫోర్ ది ఐస్ అన్నారు. సో బెడ్ నుంచి లేచిన వెంటనే వీళ్ళకి కళ్ళ ముందు మొత్తం బ్లాక్ గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డిఫరెంట్ కలర్స్, ఎస్పెషల్లీ ఎల్లో. సో బ్లాక్నెస్ లేదా రకరకాలైన కలర్స్, ఎస్పెషల్ గా ఎల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంతకు ముందు చెప్పుకున్నాం రెపర్టరీలోని ఒక 3 కండిషన్స్ ని మనకి చాలా అర్థం కాని కండిషన్స్ ఉంటాయి. ఏంటిది? మార్నింగ్ అని ఇస్తారు రూబ్రిక్ లోని, మార్నింగ్ ఇన్ బెడ్ అని ఒకటి ఇస్తారు, మార్నింగ్ అండ్ వేకింగ్ అని ఒకటి ఇస్తారు, మార్నింగ్ ఆఫ్టర్ రైజింగ్ ఫ్రమ్ బెడ్, ఆన్ రైజింగ్ ఫ్రమ్ బెడ్ అని కూడా ఒక రూబ్రిక్ ఇస్తారు. ఈ అంటే రైజింగ్ ఫ్రమ్ బెడ్ రూబ్రిక్ చాలా తక్కువ కండిషన్స్ లోనే మనం చూస్తూ ఉంటాము. బట్ మార్నింగ్ ఇన్ బెడ్ రూబ్రిక్ ఎక్కువగా చూస్తాం. మళ్ళా మార్నింగ్ అండ్ వేకింగ్ అని కూడా ఎక్కువగానే చూస్తాం. సో ఇది ఆల్రెడీ నేను అంతకుముందు క్లాస్లో చెప్పాను. ఎవరన్నా ఆ 3 కండిషన్స్ కి డిఫరెన్సెస్ ఎవరన్నా ఒకసారి చెప్పండి. మార్నింగ్ ఇన్ బెడ్, మార్నింగ్ ఆన్ వేకింగ్, మార్నింగ్ రైజింగ్ ఫ్రమ్ బెడ్. కిరణ్ చెప్పాలి. సార్ మార్నింగ్ వేకింగ్ అంటే వాడు బెడ్ లో ఉంటాడు సార్, జస్ట్ కళ్ళు తెరుస్తాడు, అంటే మెలకులోకి వస్తాడు నిద్రలో నుంచి, అది ఓకే వేకింగ్ అంటే. ఇన్ బెడ్ అంటే ఓకే వేకింగ్ అంటే వాడు ట్రై చేస్తాడు కదా సార్, లేవడానికి, నిద్రపోయి నుంచి లేవడానికి ట్రై చేస్తాడు కదా, అది ఆన్ వేకింగ్ సార్. రైజింగ్ ఆఫ్టర్ అంటే బెడ్ నుంచి దిగిపోయాడు అయిన తర్వాత, బెడ్కి ఇంకా సంబంధం ఉండదు. ఇప్పుడు మీరు రెండే చెప్పారు, నువ్వు రెండే చెప్పావు. ఆన్ వేకింగ్ చెప్పావు, రైజింగ్ ఫ్రమ్ బెడ్ చెప్పావు. ఇన్ బెడ్ మార్నింగ్ ఇన్ బెడ్ అంటే జస్ట్ కళ్ళు తెరుస్తాడు సార్ అంతే, ఇంకా 11 కూడా కాదు, కాదు, రాంగ్. నిద్రలో ఉండగానే మార్నింగ్ బెడ్ మీద ఉండగానే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎస్ సార్. మార్నింగ్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు,
నిద్రలోనే ఉన్నాడు, ఇంకా నిద్ర నుంచి లేవలేదు, నిద్ర నుంచి లేచేంత తీవ్రమైన బాధ కూడా కాదు, కానీ నిద్రలోనే ఫీల్ అవుతూ ఉంటాడు వాడి పెయిన్ని, వాడి బాధని. దట్ ఈజ్ మార్నింగ్ ఇన్ బెడ్. నేను ఆల్రెడీ మీకు అది ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అది చాలా కన్ఫ్యూజన్ ఉండేది, బట్ ఐ యూజ్ టు ఎక్స్పీరియన్స్ ది పెయిన్ ఇన్ లెఫ్ట్ హిప్ జాయింట్ మార్నింగ్ ఇన్ బెడ్. అది నిద్రలో ఉండగా అది 4కో 5కో నాకు తెలుస్తూ ఉంటుంది ఆ పెయిన్. ఆ పెయిన్తో నేను నిద్ర లేవను, కానీ పెయిన్ మాత్రం తెలుస్తూ ఉంటుంది. సో ఆ మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే నాకు తగ్గిపోద్ది. మార్నింగ్ లేచి నేను బెడ్ మీద దిగిన వెంటనే నాకు తగ్గిపోద్ది ఆ పెయిన్. బట్ కానీ నేను కళ్ళు తెరవను ఇంకా, అంటే వేకింగ్ అనేది ఉండదు ఇంకా. బట్ కానీ నేను అది ఫీల్ అవుతూ ఉంటాను. ఆ తెల్లారు అది 5కి వస్తే 5కి, 5:30కి వస్తే 5:30కి, అది ఐ యూజ్ టు ఫీల్ దట్ పెయిన్. అది మీరు ఆ రూబ్రిక్ కనుక చూస్తే అందులో పల్స్టర్లా ఒకే ఒక్క రెమెడీ ఉంటుంది అందులోని. సో మార్నింగ్ ఇన్ బెడ్ అంటే మీరు ఇంకా లేవలేదు, ఇంకా కళ్ళే తెరవలేదు, కళ్ళు తెరవకుండానే అది మరి ఫీల్ అవుతూ ఉంటారు. దానికి స్పెసిఫిక్ టైం ఉండాలని లేదు, బట్ దట్ ఈజ్ మార్నింగ్ ఇన్ బెడ్. అంటే కొన్నిసార్లు 5కి రావచ్చు, కొన్నిసార్లు 5:30కి రావచ్చు, అలా అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఆన్ వేకింగ్ అంటే మనం కళ్ళు తెరిచాము, కళ్ళు తెరిచిన వెంటనే మనం ఫీల్ అవుతూ ఉంటాం ఆ పెయిన్. దట్ ఈజ్ మార్నింగ్ ఆన్ వేకింగ్. సో మళ్ళా ఆన్ రైజింగ్ ఫ్రమ్ బెడ్ అంటే మార్నింగ్ నిద్ర లేచాము, కానీ బెడ్ నుంచి మనకి ఎందుకు దిగలేదు, అలానే పడుకునే ఉన్నాం, మనకి అప్పుడు ఏం లేదు, ఏం తెలియలేదు. కానీ దిగాము మార్నింగ్, ఒక గంట సేపు బెడ్ మీదే ఉండి గంట తర్వాత మనం కిందకి దిగాము. దట్ ఈజ్ రైజింగ్ ఫ్రమ్ బెడ్. అప్పుడే స్టార్ట్ అయింది. సో నిద్ర లేచున్నంత వరకు మనం ఫీల్ అవ్వలేదు, కానీ రైజింగ్ ఫ్రమ్ బెడ్, బెడ్ మీద మనం ఎప్పుడైతే దిగామో అప్పటి నుంచి మనకి స్టార్ట్ అయింది. దట్ ఈజ్ రైజింగ్ ఫ్రమ్ బెడ్. సో ఈ 3 కండిషన్స్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే మనకి చాలా చాలా కన్ఫ్యూజింగ్ గా మనకి ఉంటుందన్నమాట. ఈ 3 కండిషన్స్ ని కూడా ఎప్పుడు ఏది తీసుకోవాలి అన్నది మనకి అర్థం కాదు. సో మార్నింగ్ ఇన్ బెడ్, మార్నింగ్ ఆన్ వేకింగ్, మార్నింగ్ అండ్ రైజింగ్ ఫ్రమ్ బెడ్. సో ఈ కండిషన్స్ అన్నిటినీ కూడా మనం బాగా రెపటరీలోది మనం అర్థం చేసుకోవాలన్నమాట.